సో గాయస్ ఇదైతే జస్ట్ సింపుల్ షార్ట్ వీడియో అనమాట. సో ఈ వారం ఎలిమినేషన్ అప్డేట్ అనమాట ఇది. సో అప్డేట్ ఏంటంటే ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సాటర్డే షూటింగ్ అయిపోయింది, బట్ సండే షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అవుతుండప్పుడు మరి ఎలిమినేషన్ అప్డేట్ ఏంట్రా బాబు అని మీరు అనుకోకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఎందుకంటే అక్కడ మీకు తెలుసు షూటింగ్ అంటే అప్పటికప్పుడు నిర్ణయం కాదు కదా. సో రిజల్ట్స్ అనేవి నిన్నే క్లోజ్ అయిపోతాయి. సో ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. సో యష్మి ఎలిమినేట్ అవ్వబోతున్నారనమాట. సో సింగిల్ ఎలిమినేషనే, డబుల్ ఎలిమినేషన్ అయితే లేదు. ఎందుకంటే 5గురే ఉన్నారు కదా నామినేషన్స్లో. 5గురిలో నుంచి 2 తీసేయాలంటే కొంచెం కష్టం. సో ఎక్కువ మంది నామినేషన్లో ఉన్నప్పుడు డబుల్ ఎలిమినేషన్ అంటే ఓకే. సో డబుల్ ఎలిమినేషన్ అయితే లేదు, అది కన్ఫర్మ్. అండ్ ఎలిమినేట్ అవ్వబోయేది మాత్రం యష్మి. అండ్ నబీల్కి కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. చాలా డేంజర్ జోన్లో ఉన్నట్టు, అంటే ఎప్పుడు లేనంత విధంగా డేంజర్ జోన్లోకి వెళ్ళాడు నబీల్ ఈ వీక్ అనేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నబీల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ ఏమైనా అంటే సడన్గా నెక్స్ట్ వీక్ కానీ ఏమైనా అయింది అనుకోండి, ఎందుకు తలనొప్పి, జాగ్రత్తగా చూసుకోండి. సో యష్మి అయితే మాత్రం కన్ఫర్మ్గా ఎలిమినేట్ అవ్వబోతున్నారు. మీకు యష్మి వెళ్ళిపోయినందుకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందా? లైక్ చేసి చెప్పండి. సో లైక్ల ద్వారా తెలుసుకుందాం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు యష్మి ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా అనేసి. సో కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ వస్తుంటాయి, చిన్నగా పెడుతుంటాను. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ఫాలో అవ్వండి. షూటింగ్ అయిపోయిన వెంటనే కన్ఫర్మ్ చేసేస్తాను.